ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఫిల్మ్ ఇండస్ట్రీలో హిట్ కాంబోస్ కి ఎంత క్రేజ్ ఉంటుందో రేర్ కాంబినేషన్స్ కి కూడా అంత డిమాండ్ ఉంటుంది. కత్తి లాంటి హీరోకి కరెక్ట్ గా డీల్ చేసే డైరెక్టర్ దొరికితే ఆ ప్రాజెక్ట్ కి భారీ డిమాండ్ ఏర్పడుతుంది. ప్రెజెంట్ ఇలాంటి క్రేజీ కాంబో ఒకటి బాలీవుడ్ లో సెట్ అయింది. బాలీవుడ్ స్టార్స్ అంతా ఇప్పుడు సౌత్ డైరెక్టర్స్ తో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లాస్ట్ ఇయర్ అట్లీతో జవాన్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు షారుఖ్ ఖాన్. తెలుగు దర్శకుడు సందీప్ తో యానిమల్ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు రణబీర్ కపూర్. ఈ రెండు కలెక్షన్ల వర్షం కురిపించడంతో మురుగదాస్ తో సికిందా చేయడానికి ఓకే చెప్పాడు సల్మాన్ ఖాన్. ప్రెజెంట్ ఈ ప్రాజెక్టు సెట్స్ పై ఉండగానే అమీర్ ఖాన్ కూడా సౌత్ డైరెక్టర్ తో వర్క్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. లోకేష్ కనగరాజు చెప్పిన కథకి మిస్టర్ పర్ఫెక్ట్ ఓకే చెప్పినట్లు బాలీవుడ్ వర్గాల టాక్. 2018 నుంచి అమీర్ ఖాన్ కెరియర్ రివర్స్ లో సాగుతోంది. తగ్స్ ఆఫ్ హిందుస్థాన్, లాల్ సింగ్ చద్దా వంటి భారీ ప్రాజెక్ట్స్ చేసిన బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో మిస్టర్ పర్ఫెక్ట్ కి అర్జెంట్ గా ఒక హిట్ అవసరం. అందుకే లోకేష్ కనగరాజ్ తో చేతులు కలిపినట్టు తెలుస్తోంది. అయితే ప్రెసెంట్ లోకేష్ రజనీకాంత్ సినిమాతో బిజీగా ఉన్నాడు. అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ ని రిలీజ్ కి రెడీ చేస్తున్నాడు. ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత అమీర్ లోకేష్ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని బీటౌన్ వర్గాల టాక్. మరి షారుఖ్ రణబీర్ ఫాలో అయిన ఫార్ములా అమీర్ కి ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి. ఒకే డేట్ కి రెండు చిన్న సినిమాలు పోటీ పడితే ప్రభావం పెద్దగా ఉండదు. అదే రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ పాన్ ఇండియా రేంజ్ లో పోటీ పడితే వార్ పీక్స్ కి చేరుతుంది. ఏ సినిమా సత్తా చాటుతుందో చెప్పలేని సిచ్యువేషన్ ఏర్పడుతుంది. ప్రెజెంట్ ఇలాంటి సిచ్యువేషన్ కే సెంటర్ అయింది డిసెంబర్ 6th. బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ హీరోగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ చావా. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజు జీవిత చరిత్ర ఆధారంగా ఈ ప్రాజెక్టు సాగనుంది. ఇందులో శంభాజీ భార్య యేసుబాయి పాత్రలో రష్మిక నటిస్తోంది. ప్రజెంట్ సెట్స్ పై ఉన్న ఈ సినిమా డిసెంబర్ 6న భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఇప్పటికీ రిలీజ్ అయిన టీజర్ ఆడియన్స్ లో అటెన్షన్ పెంచింది. అయితే టాలీవుడ్ నుంచి ఇదే డేట్ కి పుష్ప 2 విడుదల కాబోతుండటంతో ఈ రెండు సినిమాల మధ్య భారీ ఫైట్ తప్పదంటున్నారు క్రిటిక్స్. రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే కలెక్షన్స్ పై భారీ ఎఫెక్ట్ పడుతుంది. పోటీ పక్కా అయితే రష్మికకు పెద్ద చిక్కొచ్చి పడినట్టే. రెండిటికి ప్రమోషన్లు ఒకేసారి జరుగుతాయి. నేషనల్ క్రష్ వాటిని ఎలా మేనేజ్ చేస్తుంది అనేది ఇక్కడ ప్రశ్న. పుష్ప 2 లాంటి భారీ బజ్ ఉన్న సినిమాకి పోటీగా విక్కీ కౌశల్ సినిమా రిలీజ్ అంటే రిస్క్ చేస్తున్నట్టే. అయితే చావా కంటెంట్ మీద నమ్మకమో లేక పుష్ప 2 మరోసారి వాయిదా పడే ఛాన్స్ ఉందనే ధైర్యమో గానీ రిలీజ్ డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. సో డిసెంబర్ 6న ఈ రెండు సినిమాల మధ్య భారీ ఫైట్ జరగడం పక్కా. మరి ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద జెండా పాతుతుందో చూడాలి. టాలీవుడ్ లో ఆగస్ట్ మంత్ చప్పగా సాగుతుంది. రీసెంట్ గా వచ్చిన 3 సినిమాలు సో టాక్ తో సరిపెట్టుకున్నాయి. దీంతో ఇప్పుడు అందరి చూపు సరిపోదా శనివారంపై పడింది. ఆగస్ట్ కి నాని బెస్ట్ ఫినిషర్ అవుతాడు అనే చర్చ అయితే గట్టిగా జరుగుతోంది. టాలీవుడ్ లో ఆగస్టు చివరి వీకెండ్ వచ్చేసింది. ఈ నెలలో వచ్చిన సినిమాలేవి బ్లాక్ బస్టర్ కాలేదు. ఆగస్టు 15కు రిలీజ్ అయిన 3 సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాల్చితన్నేశాయి. రీమిక్స్ తో మ్యాజిక్ చేసే హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ తో గురి తప్పాడు. మాస్ మూవీస్ తో మోత మోగించే పూరి అడ్రస్ లేకుండా పోయాడు. తమిళ నుంచి వచ్చిన తంగలాన్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నా ఇందులోని కథ అన్ని వర్గాల ప్రేక్షకులకి కనెక్ట్ కావడం లేదు. దీంతో ఇప్పుడు అందరి చూపు ఆగస్టు 29న వస్తున్న నాని సరిపోదా శనివారంపై పడింది. నాని కెరియర్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంది. దసరా హాయ్ నాన్నలకి మంచి ఆదరణ దక్కింది. సరిపోదా శనివారం ప్రమోషనల్ కంటెంట్ కూడా క్యాచీగా ఉంది. నానిని యాక్షన్ అవతారంలో చూపించి భారీ హైప్ తెచ్చాడు వివేక్ ఆత్రేయ. ఈసారి మాస్ పల్స్ పట్టుకుని అద్దరగొట్టేస్తామని కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు న్యాచురల్ స్టార్. సూర్య విలనిజం కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయినట్టు కనిపిస్తోంది. మొత్తానికి ఆగస్టులో రిలీజ్ అయిన సినిమాలు సో టాక్ తో సరిపెట్టుకున్నాయి. దీంతో ఈ మంత్ కి బెస్ట్ ఫినిషింగ్ కావాలి. సరిపోదా శనివారంతో నాని ఆ ఫినిషింగ్ టచ్ ఇస్తాడేమో చూడాలి. మొన్నటి వరకు కన్నడ సినిమా అంటే ఎవ్వరికీ తెలిసేది కాదు. నార్త్ లో బాలీవుడ్, సౌత్ లో తెలుగు, తమిళ, మలయాళ సినిమాలకే ఎక్కువ క్రేజ్ ఉండేది. అయితే కేజీఎఫ్ తర్వాత కథ మారిపోయింది. కాంతారతో శాండిల్వుడ్ సుగంధాలు దేశమంతటా వ్యాపించాయి. ఇప్పుడు వాటిని కంటిన్యూ చేయడానికి బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాయి మరో 4 క్రేజీ ప్రాజెక్ట్స్. ఇండియాలో ఇప్పుడు సౌత్ సినిమాలదే హవా. అయితే సౌత్ సినిమాల్లో ఒక్కో భాషకి ఒక్కో ప్రత్యేకత ఉంది. కమర్షియల్ కథలకి తెలుగు సినిమా, ప్రయోగాలకి మలయాళ సినిమా కేర్ ఆఫ్ అడ్రస్ అయితే కొత్త కాంటెంట్ కి పెద్దపీట వేస్తోంది శాండిల్వుడ్. కేజీఎఫ్, కాంతారాతో మొదలైన కొత్త ప్రయోగాలు ఇప్పుడు మళ్లీ కంటిన్యూ కాబోతున్నాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మ్యాక్స్. విజయ్ కార్తికేయ డైరెక్ట్ చేసిన
ఈ ప్రాజెక్ట్ తో కొత్త పాయింట్ ని తెరపైకి తెస్తున్నాడు కిచ్చా సుదీప్. హై ఆక్టేన్ యాక్షన్ తో సరికొత్త థ్రిల్ ని అందించబోతున్నాడు. ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో పాన్ ఇండియా రేంజ్ లో భారీ ఎత్తున రిలీజ్ కానుంది. కన్నడ స్టార్ ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ యుఐ. ఈ ప్రాజెక్ట్ ని ఊహలకు అందరి కథాంశంతో డిఫరెంట్ కాంటెంట్ తో డిజైన్ చేశాడు డైరెక్టర్. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ లో కూడా స్టోరీ ఏంటన్నది రివీల్ చేయలేదు. జైల్లో బందీలైన కొన్ని వందల మంది హాహాకారాలు, భిన్నమైన గెటప్లతో కనిపించే రోల్స్, చివర్లో వాళ్ళని ఆదుకోవడానికి గుర్రంపై ఎంట్రీ ఇచ్చే హీరో, ఇలా టీజర్ మొత్తం భిన్నమైన ఎలిమెంట్స్ తో మిక్స్ చేశాడు ఉపేంద్ర. 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై కూడా అంచనాలు ఎవరెస్ట్ ఎక్కాయి. త్వరలో ఈ సినిమా కూడా 9 భాషల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. కాంతారా 1 తో హిట్ కొట్టిన రిషబ్ శెట్టి ఇప్పుడు కాంతారా 2 పై వర్క్ చేస్తున్నాడు. అడవి బ్యాక్ డ్రాప్ లో వచ్చే కీలకమైన సన్నివేశాల కోసం కుందాపుర ప్రపంచాన్ని సెట్ రూపంలో రీక్రియేట్ చేస్తున్నాడు. ప్రీక్వెల్ పార్ట్ లో జిఎఫ్ఎక్స్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండటంతో హాలీవుడ్ టెక్నీషియన్స్ ని బరిలో దింపుతున్నాడు. ఒక పక్క సెట్ల నిర్మాణం జరుగుతుండగానే కాస్టింగ్ మొత్తానికి వర్క్ షాప్స్ నిర్వహిస్తున్నాడు. సెప్టెంబర్ లో కాంతారా 2 షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చేడాది సమ్మర్ లో ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేలా పక్కా ప్లాన్ ని అప్లై చేస్తున్నాడు. కేజీఎఫ్ సిరీస్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన యష్ ఇప్పుడు టాక్సిక్ షూటింగ్ ని స్టార్ట్ చేశాడు. గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో సాగనుంది. ప్రెజెంట్ బెంగళూరులో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 5 నెలల్లో షూటింగ్ పూర్తి చేసి వచ్చేడాది ఏప్రిల్లో ఈ ప్రాజెక్ట్ ని ఆడియన్స్ ముందుకు తీసుకురానుంది యూనిట్. స్టోరీపై గట్టి నమ్మకం ఉండటంతో ప్రభాస్ సినిమాలతో పోటీకి సై అంటోంది. మొత్తానికి కేజీఎఫ్, కాంతారా 1 తో శాండిల్వుడ్ సుగంధాలు దేశమంతటా వ్యాపించాయి. ఇప్పుడు వాటిని కంటిన్యూ చేయడానికి ఈ 4 సినిమాలు ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. ఏ హీరో అయినా వరుసగా 2 ఫ్లాప్లు పడితే ఆగి ఆలోచిస్తాడు. స్టోరీ సెలెక్షన్ లో జాగ్రత్తలు తీసుకుంటాడు. కానీ ఈ విషయంలో తన రూటే సెపరేట్ అంటున్నాడు గ్రీక్ గాడ్. వార్ 2 సెట్స్ పై ఉన్నప్పుడే మరో 2 క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టేశాడు. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రెజెంట్ ఎన్టీఆర్ తో కలిసి వార్ 2 చేస్తున్న తాను ఇప్పుడు మరో 2 క్రేజీ ప్రాజెక్ట్స్ కి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అందులో ఒకటి అలియా భట్ లీడ్ రోల్ లో నటిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ఆల్ఫా. శివ్ రావెల్ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ లో అలియా గురువు రోల్లో హృతిక్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మొదటి స్కెడ్యూల్ పూర్తయింది. కశ్మీర్ లో జరిగే సెకండ్ స్కెడ్యూల్ లో హృతిక్ రోషన్ రోల్ కి సంబంధించిన వర్క్ ని పూర్తి చేయబోతోంది యూనిట్. ఆల్ఫాతో పాటు క్రిష్ 4 ని కూడా స్టార్ట్ చేసేందుకు హృతిక్ రోషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథ రెడీ అయింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ క్లైమాక్స్ కి చేరింది. సిద్ధార్థ్ ఆనంద్ ఈ ప్రాజెక్టు తెరకెక్కించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు రెడీ చేసుకున్నాడు. ఇక ఈ సినిమాలో హృతిక్ తో జోడి కట్టేందుకు శ్రద్ధా కపూర్ ని ఫైనల్ చేసిందట యూనిట్. త్వరలో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. మొత్తానికి ఒకేసారి 3 సినిమాలు చేయడానికి హృతిక్ కమిట్ అవ్వడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఒక బ్యూటీ స్టార్ హీరోయిన్ గా మారాలంటే కమర్షియల్ సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. వన్స్ ఈ ఫేజ్ దాటితే వరుస ఆఫర్స్ క్యూ కడతాయి. పాన్ ఇండియా బ్యూటీగా హైలైట్ చేస్తాయి. ఇప్పుడు ఇలాంటి జాక్ పాట్ కోసమే వెయిట్ చేస్తోంది ఓ మాలీవుడ్ బ్యూటీ. ప్రభాస్ సినిమాతో ఈ లక్కీ ఛాన్స్ ని అందుకోవాలని చూస్తోంది. మాలవిక మోహన్ పట్టం పోలీస్ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ. తర్వాత విజయ్ తో మాస్టర్, ధనుష్ తో మారం చేసి భారీ క్రేజ్ తెచ్చుకుంది. అయినా కమర్షియల్ బ్రేక్ రాలేదు. రజనీకాంత్ పేటాలో కీ రోల్ పోషించిన మాలవిక బియాండ్ ద క్లౌడ్స్ అనే సినిమాతో నార్త్ లోనూ లక్ పరీక్షించుకుంది. తాజాగా వచ్చిన తంగలాన్ లో మాంత్రికురాలిగా నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ కమర్షియల్ హీరోయిన్ అవ్వాలనే కోరిక మాత్రం నెరవేరడం లేదు. దీంతో మాలవిక మోహన్ ఆశలన్నీ ఇప్పుడు ది రాజాసాబ్పై ఉన్నాయి. ది రాజాసాబ్ లో ప్రభాస్ కి జోడీగా గ్లామర్ టచ్ ఉన్న రోల్లో నటిస్తోంది మాలవిక మోహన్. డార్లింగ్ తో ఈ బ్యూటీకి మంచి డ్యూయట్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ది రాజాసాబ్ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతోంది. ప్రభాస్ ఇమేజ్ ని బట్టి చూస్తే ఈ సినిమాకి దేశవ్యాప్తంగా మంచి బజ్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. కథ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యి మాలవిక గ్లామర్ ఎలివేషన్ దేశవ్యాప్తంగా అందరిని ఇంప్రెస్ చేస్తే కమర్షియల్ హీరోయిన్ గా మాలవిక మోహన్ సక్సెస్ అందుకునే ఛాన్స్ ఉంది. అప్పుడు ఆటోమేటిక్ గా పాన్ ఇండియా అవకాశాలు తన ఇంటి డోర్ తడతాయి. మరి ప్రభాస్ ప్రాజెక్ట్ ఈ బ్యూటీ కోరికను ఎంతవరకు తీరుస్తుందో చూడాలి.